మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా, రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా, మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా, యుగ యుగములో సజీవుడైన వాడా, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా, దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా, యేసన్నా, యేసన్నా. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం అపోస్తుల కార్యములు అనే అంశం 7వ భాగం ధ్యానించుకుందామండి. అయితే 9వ అధ్యాయం అన్నమాట. ఈ 9వ అధ్యాయము మరి ఈ చర్చి హిస్టరీలోనే ఒక గ్రేటెస్ట్ ఈవెంట్ అండి. ఏంటి అనంటే, క్రైస్తవుల్ని హింసిస్తున్న సౌలు పౌలుగా మారుతాడనమాట. యేసు ప్రభు ఆయనని దర్శిస్తారు. తర్వాత ఆయన దేవుని చేతిలో ఒక గొప్ప పాత్రగా వాడబడతాడనమాట. సో ఈరోజు మీ పిల్లల కొరకు మీరు ఎవరి కోసం ప్రార్థిస్తున్నారో, లేకపోతే ఇలా క్రైస్తవుని హింసించే వాళ్ళ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం అన్నమాట. వాళ్ళని మీరు పట్టుకోండి ప్రభా, మార్చండి అని. ఇప్పుడు మనం 9వ అధ్యాయానికి వద్దాము. ఇక్కడ ఏంటంటే, మన 8వ అధ్యాయంలో కూడా చూసామండి, సౌలు క్రైస్తవుని ఎట్లా హింసిస్తున్నాడు యెరూషలేంలో. అంటే స్టీఫెన్ని చంపిస్తాడు, తర్వాత అనేక మందిని హింసిస్తూ ఒక్కొక్క ఇంట్లోనికి వచ్చి, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళ ఇంట్లోకి వచ్చి స్త్రీలు పురుషులని తేడా లేకుండా వాళ్ళని ఈడ్చుకుంటూ తీసుకొని వచ్చి చెరసాల్లో పెట్టి రాచి రంపాన్ని పెడుతున్నాడంట. ఇంకా ఎంతమందిని చంపించాడో తెలియదు అనమాట. అంత హింస పెడుతుంటే యెరూషలేంలో ఉన్న క్రైస్తవులు అందరూ దాదాపు 5,000 మంది కుటుంబాలు అనమాట యెరూషలేం విడిచిపెట్టేసి వాళ్ళు అక్కడి నుంచి యూదాయ, సమారియా అలా వెళ్ళిపోతారనమాట. అయితే ఇంకా ఇలా క్రైస్తవుని హింసిస్తున్న సమయంలో క్రీస్తు శకం 37లో అండి, 36లో స్టీఫెన్ని చంపిస్తాడు. ఈయనే ప్లాన్ చేశారు అని. ఎందుకంటే క్రైస్తవుల్ని చంపించేది సౌలు అనమాట. ఇప్పుడు 37లో ఈయన క్రైస్తవుల్ని, యెరూషలేంలో ఉన్న క్రైస్తవుల్ని హింసిస్తున్నాడు కదా, వాళ్ళందరూ వెళ్ళిపోయారు విడిచిపెట్టి, అపోస్తలే ఉండిపోయినారనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, అక్కడి నుంచి ఆయన దమస్కు వెళ్తున్నాడండి, సిరియా రాజధాని అనమాట. అక్కడ ఉన్నటువంటి క్రైస్తవుల్ని బంధించి యెరూషలేం చెరసాల్లో పెట్టడానికి యెరూషలేంలో ఉన్న ప్రధాన అర్చకుల నుంచి పర్మిషన్ లెటర్స్ తీసుకుంటాడనమాట. పర్మిషన్ ఇవ్వండి అని అక్కడ ఉన్న వాళ్ళకి అనమాట, ప్రార్థనా మందిర అధికారులకి తెలుస్తుంది కదా ఎవరెవరు యూదులు క్రైస్తవులు అయ్యారు అని. ఆ లెటర్స్ తీసుకొని ప్రధాన అర్చకుల నుంచి ఆయన ఇంకా కొంతమంది తన అనుచరులతో కలిసి గుర్రం మీద వెళ్తూ ఉన్నాడండి. యెరూషలేం నుంచి బయలుదేరి దమస్కుకి అనమాట. ఇంకా దమస్కు నగరం రాబోతూ ఉంది. అప్పుడు ఆకాశం నుండి అకస్మాత్తుగా ఒక గొప్ప వెలుగు సౌలుని ఆవరిస్తుందండి. ఆ వెలుగు ఆయన మీద పడినప్పుడు ఆయన వెలుగుని తట్టుకోలేక గుర్రం మీద నుంచి కింద పడిపోతాడనమాట. కింద పడిపోయి ఏం అడుగుతాడంటే, ఎవరు ప్రభు మీరు, ప్రభు మీరెవరు? అప్పుడు యేసు ప్రభు మాట్లాడుతున్నాడండి. ఆ వెలుగు ఎవరు? లోకానికి వెలుగు యేసు ప్రభువే. చీకటిలో ఉన్న జనులు గొప్ప వెలుగును చూచిరి. ప్రభు మీరెవరు? సౌలు, నీవు హింసించుచున్న యేసును నేనే అని యేసు ప్రభు జవాబు చెప్తారండి. సౌలు ఎవరిని హింసిస్తున్నాడు? క్రైస్తవుని హింసిస్తున్నాడు. కానీ యేసు ప్రభు ఏమంటున్నారు? నీవు హింసిస్తున్న
యేసును నేను సౌలు అని అంటాడనమాట. ఇక్కడ ప్రభు కొంతమందిని ప్రశ్నిస్తున్నారండి. ఎవరెవరు మీరు మీ భార్యల్ని హింసిస్తున్నారు, లేదా అత్తలు కోడళ్ళని? ఇప్పుడు ఆ టైం మారిపోయిందండి. కోడళ్ళు అత్తల్ని ఎవరు హింసిస్తున్నారు పని చేసే చోట? కానీ మిమ్మల్ని అడుగుతున్నారు, ఎలా హింసించదో, ఎందుకు హింసిస్తున్నారు? మీ భార్యలను ఎందుకు హింసిస్తున్నారు? ప్రతి వ్యక్తిలో క్రీస్తు ఉన్నారు కదా. మీరు ఎవరిని హింసించినా, త్రాగి భార్యల్ని కొడితే, మీరు కొట్టేది భార్యని కాదు, లోపల ఉన్న యేసుప్రభు. పెళ్లి రోజు అలాగే మీరు వాగ్దానం చేశారా? ఎంతమంది స్త్రీలు ఏడుస్తున్నారండి. కనుక నా ప్రార్థన ఏంటంటే, అలాంటి సౌళ్ళని, భార్యల్ని హింసించే వాళ్ళని ఈరోజు యేసుప్రభు దర్శించుదురుగాక. కొంతమంది తల్లులని హింసించే కొడుకులండి, అత్తల్ని హింసించే కోడళ్ళు. ఈ మధ్య ఇప్పటి వరకు కోడళ్ళు ఫోన్లు చేసేవాళ్ళు, అత్తమ్మ ఇలా హింస పెడుతున్నారని. ఇప్పుడైతే వేరే దేశం, వేరే రాష్ట్రాల నుంచి కూడా అత్తలు ఫోన్ చేస్తున్నారు, ఇలా హింసిస్తున్నారు అక్క కోడళ్ళు అని. ఎట్లా మారిపోయింది కదా. 2 తిమోతి 3లో పౌలు చెప్తాడనమాట, అంత్య దినములలో అపాయకర సమయాలు వస్తాయి. బిడ్డలు తల్లిదండ్రుల్ని ధిక్కరిస్తారు, ఎదిరిస్తారు అని ఉంటుందన్నమాట. ఇంకా ప్రభు చెప్తారు, ఎంతగా ఎదిరిస్తారంటే కొంతమంది తల్లిదండ్రుల్ని చంపించే అంత స్థితి. అది దేవుని ఆత్మ ఉన్నవాళ్ళు చేయవలసింది కాదండి. మనకి జరగకూడదు, అపాయకరమైన స్థితి మనకి జరగకూడదు. దేవుని ఆత్మని కలిగి ఉండి మనం తల్లిదండ్రుల్ని గౌరవిస్తే మనకి క్షేమం కలుగుతుంది. యవనస్తులైన పిల్లలకి చెప్తున్నాను, తల్లులు ఫోన్ చేసి, అక్క నాకు ఎంత బాధనో ఎంత వేదనో, నా కొడుకు నాతో మాట్లాడాలి, నా కొడుకు మారాలి. అప్పుడు నేను చెప్పానమ్మా, ఒక్క నీ కొడుకు కొరకే ప్రార్థిస్తావా? అందరు కొడుకులు యేసుప్రభు పిల్లలే కదా. 70,000 మంది యవ్వనస్తుల్ని ఈరోజు యేసుప్రభు దర్శించునుగాక. ఒక గొప్ప వెలుగు వాళ్ళ చుట్టూ ఆవరించునుగాక. వాళ్ళు ఆ గుర్రం మీద నుంచి కింద పడిపోదురుగాక. అంటే గుర్రం మీద అంటే ఏ విషయంలో గర్వం కలిగి ఉన్నాడు. మరి తను ఈ యూద మతం మీద ఆయన ఆసక్తిని కలిగి ఉండి గర్వాన్ని కలిగి ఉన్నాడు అనమాట. స్పిరిచువల్ ప్రైడ్ అంటారు. నేను నమ్మిన విశ్వాసమే గొప్పది కనుక వేరే విశ్వాసంలో ఉన్న వాళ్ళని నేను హింసించాలి, చంపాలి, అలా ఉన్నాడనమాట. అప్పుడు ప్రభు ఆయనని గుర్రం మీద నుంచి కింద పడేస్తారండి. ఈరోజు మన పిల్లల్ని దర్శించాలి, భర్తల్ని దర్శించాలి. మీరు ఇంకా ఎవరి కొరకు ప్రార్థిస్తున్నారో, ఏ రాజకీయ నాయకులని యేసుప్రభు దర్శించాలి. ఎవరైతే ఇంకొకరిని హింసిస్తున్నారో వాళ్ళని యేసుప్రభు ఈరోజు దర్శించునుగాక. ఆ కరుణామయుడు తన కరుణని వాళ్ళలో పోసి వాళ్ళని కూడా కరుణామయులుగా మార్చుదురుగాక. యేసుప్రభు పేరు చెప్పేవాళ్ళు, యేసుప్రభు ఎవరిలో ఉంటే వాళ్ళు కరుణ కలిగి ఉంటారండి. ఆ కరుణతో ప్రభు మనల్ని నింపాలని ప్రార్థన చేద్దాం. భార్యల్ని దయచేసి కొట్టకండి, హింసించకండి. మీ కొరకు అన్నీ విడిచిపెట్టుకొని వచ్చారు. ఆదాం అంటాడు, ఈమె నా ఎముకలో ఎముక, నా దేహంలో దేహం అని. ఇస్సాకు రిబేకాని పెళ్లి చేసుకొని ఆమెని కాలు కింద పెట్టకుండా చూసుకున్నాడు. ఆదికాండం 24:67. అలాంటి ప్రేమతో దేవుడు మిమ్మల్ని నింపుదురుగాక. ఇంక ఇప్పుడు సౌలు దగ్గరకు వచ్చేద్దామండి. సౌలు గుర్రం మీద కొంతమంది అనుచరులతో కలిసి యెరూషలేం నుంచి దమస్కు పట్టణానికి వెళ్తున్నాడు. అక్కడున్న క్రైస్తవుని కూడా బంధించి యెరూషలేం చెరసాల్లో పెట్టి హింసించాలని. అయితే అలా ఆయన వెళ్తున్నాడు ఆ ప్లాన్ చేసుకొని. కానీ దేవుని ప్లాన్ వేరే ఉంది సౌలు కొరకు అన్నమాట. దమస్కు పట్టణంలోనికి ప్రవేశించబోతున్నాడు. చాలా ఆవేశంగా అన్నమాట, విక్టోరియస్గా. నాకు ఎదురే తిరిగే వాళ్ళే లేరు, నాకు ఎదురే లేదు అనుకొని వెళ్తున్నాడు అన్నమాట. కానీ యేసు ప్రభు దర్శించాడండి. దేవుని యొక్క ప్లాన్ జరగాలి అన్నమాట. ఇప్పుడు సౌలు విషయంలో మనందరం కూడా అదే ప్రార్థన చేద్దాం. కీర్తన 33:10లో దేవుడు ప్రజల ప్రణాళికలను లయపరిచి తన ప్రణాళికని జరిపించుకుంటాడంట. సౌలు ఏం ప్లాన్ చేశాడో దాన్ని దేవుడు ఏం చేశారు, యేసు ప్రభు లయం చేశారనమాట. అలాగే సైతాను ప్రణాళికలన్నీ లయం చేసి దేవుడు తన ప్రణాళికను జరిపించుకొనుగాక.
వాళ్ళు ఏ నాయకులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, సౌలులాగా హింసించే వాళ్ళని యేసుప్రభు ఈరోజు దర్శించుదురుగాక. ఈ ప్రార్థన చేసుకోండి. పిల్లల కొరకు ఏడ్చే తల్లులకి నేను ఎప్పుడు ఇదే చెప్తాను, మీరు ఈ వాక్యం పట్టుకొని ప్రార్థించండి. భర్తల కొరకు ఏడ్చే భార్యలకు కూడా నేను ఇదే చెప్తాను అన్నమాట. ఆ దేవుడే కృప చూపించాలి, మనం ఎవరిని మార్చలేం. యేసు ప్రభు దర్శించి ఆయన మార్చాలి. రాతి గుండె మాంసపు గుండెగా చేసేది ఆయనే. మనం ప్రార్థించాలి. పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు, యేసు ప్రభు వచ్చినప్పుడు వాళ్ళు కరుణ కలిగిన వాళ్ళుగా మారుతారనమాట. ఇప్పుడు సౌలు కింద పడిపోయినాడు కదండి, ఆ సౌల్ని అతనితో ఉన్నవాళ్ళు లేపుతారనమాట. అయితే ఆయన కింద పడినప్పుడే ఇంకా ఏం జరుగుతుందంటే ఆయన కళ్ళు గుడ్డివైపోతాయండి. కళ్ళు గుడ్డివైపోతాయి, ఏమీ చూడలేకపోతాడనమాట. అప్పుడు ఆయనని దమస్కు పట్టణంలోనికి యూదా అనే అతని ఇంటిలోనికి తీసుకెళ్తారనమాట. 3 రోజులు కూడా సౌలు ఏమీ చూడలేకపోతాడు, ఏం తినడు కూడా, ప్రార్థన చేస్తూ ఉంటాడనమాట. అప్పుడు అనానియా అనే ఒక శిష్యుడు ఉంటాడు దమస్కులో, యేసుప్రభు యొక్క శిష్యుడు అనమాట. ఆయనతో యేసుప్రభు మాట్లాడతారనమాట, ఒక దర్శనంలో మాట్లాడతారు. ఏదో అనానియా అని పిలిస్తే ఏంటి ప్రభు అని అడిగితే, ఏదో సౌలు అనేటటువంటి వ్యక్తి అక్కడ తిన్ననిది అనే వీధిలో యూదా అనే అతని ఇంట్లో ఉన్నాడు, అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నువ్వు అతని తల మీద చేతులుంచి ప్రార్థిస్తే అతనికి కళ్ళు వచ్చేసి పరిశుద్ధ ఆత్మ పొందునట్లుగా ఆయన కూడా ఒక దర్శనాన్ని చూసి ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు వెళ్ళాలి, వెళ్ళి సౌలు తల మీద చేతులుంచి అతడు పరిశుద్ధ ఆత్మని పొందేటట్లు, కంటి చూపు పొందేటట్లు ప్రార్థించాలంటే అప్పుడు అనానియా చెప్తారనమాట యేసు ప్రభుతో, ప్రభా అతను నేను చాలా విని ఉన్నాను, యెరూషలేంలో ఎట్లా నీ నామం నీ పేరు చెప్పి ప్రార్థించే వాళ్ళని ఆయన ఎంత బాధ పెడుతున్నాడో. ఇక్కడ దమస్కు కూడా అందుకోసమే వచ్చాడంట, పర్మిషన్ లెటర్స్ తీసుకొని వచ్చాడు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరు క్రైస్తవుల యేసు నామం ఉచ్చరిస్తారో వాళ్ళని తీసుకెళ్ళి యెరూషలేంలో ఇల్లు పెట్టాలని నేను విని ఉన్నాను ప్రభా అంటే, అప్పుడు యేసు ప్రభు అనానియాతో చెప్తారనమాట, నువ్వు వెళ్ళు, నేను అతన్ని ఎన్నుకున్నానయ్యా, అతడు అన్యుల ఎదుట, రాజుల ఎదుట, ఇజ్రాయేల్ ప్రజల ఎదుట నాకు సాక్షిగా ఉండడానికి నేను ఎన్నుకున్నాను, నేను అతనికి చూపించబోతున్నాను నా కొరకు అతడు ఎన్ని శ్రమలు పడాలో అని చెప్పినప్పుడు దేవుని మాటకి లోబడి, యేసు ప్రభు మాటకి లోబడి అనానియా సౌలు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి సౌలు సోదరా అని మాట్లాడతారు. చూడండి, నీవు ఇలా వస్తున్నప్పుడు మార్గ మధ్యంలో యేసు ప్రభు నీతో మాట్లాడారు కదా, ఆయన నన్ను పంపించారయ్యా, నీ తల మీద నేను చేతుల నుంచి ప్రార్థించాలి, అప్పుడు నీకు కళ్ళు రావాలి, అలాగే పరిశుద్ధాత్మని పొందాలి అని చెప్పి అప్పుడు అనానియా సౌలు తల మీద చేతుల నుంచి ప్రార్థిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే అతని కంటి పొలుసులు రాలిపోతాయంటండి. ఇలా చేప పొలుసులు ఎట్లనో అట్లా రాలిపోతాయంట. ఆ తర్వాత ఆయన పరిశుద్ధ ఆత్మని పొందాడనమాట. చూడండి, ఇది జరగాలి. తర్వాత బాప్టిస్మం తీసుకుంటాడనమాట. కంటి పొలుసులు ఇంతవరకు ఆయన ఏం చూడలేకపోతున్నాడంటే యేసు ప్రభుని బైబిల్ గ్రంథంలో చూడలేకపోతున్నాడు అనమాట. మోషే ధర్మశాస్త్రం అంటే చాలా ఇష్టం, అందరికంటే ఎక్కువగా పాటిస్తున్నాడు. అందరూ అలా మోషే ధర్మశాస్త్రానికి లోబడి ఉండాలి అంటే చాలా సిన్సియారిటీ ఉందన్నమాట, నిజాయితీ ఉంది, మంచితనం ఉందన్నమాట. అందువల్ల ఇప్పుడు అతని కంటి పొలుసులు రాలిపోయినాయండి. 3 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు. ఆ తర్వాత ఇంకా అప్పుడు ఆయన భోంచేస్తాడనమాట. ఈరోజు మనం కూడా ఇదే ప్రార్థన చేయాలండి. కంటి పొలుసులు రాలిపోవాలి. ఎందుకంటే 2 కొరింథీ 4:4 ఏమని రాయబడి ఉంటుందంటే, ఇహలోక దైవం సైతాను మన కంటికి పొలుసులు పెట్టేశాడంట, మస్కలు, బైబిల్ గ్రంథాన్ని చదవకుండా అనమాట. నాకు కూడా అలాగే 37 సంవత్సరాల వయసు వరకు బైబిల్ తెలియదండి. కానీ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేసి, ఎంఎడ్ చేసి, స్కూల్లో టీచర్గా చాలా సంవత్సరాలు, ప్రిన్సిపల్గా కూడా పనిచేశాను. కానీ బైబిల్ తెలియదు.
సైతాన్ చేసేది అదే. ఈ లోక పనులన్నీ బాగా చేయి, ఎక్సలెంట్ నాలెడ్జ్, ఎక్సలెంట్ టీచింగ్, ఎక్సలెంట్ బిజినెస్ చేయి, ఎక్సలెంట్గా ఉండు, అన్ని విషయాల్లో ఎక్సలెంట్. ఇంకా కొంతమందిలో త్రాగుడు పిచాచి వెళ్తే ఎక్సలెంట్గా కలుపుతారంటే వాళ్ళు, అన్ని ఎక్సలెంట్ ఇంగ్లీష్, ఎక్సలెంట్ అన్ని విషయాల్లో, బిజినెస్ ఎక్సలెంట్. కానీ బైబిల్ గ్రంథం మాత్రం చదవకుండా కంటికి గుడ్డితనాన్ని తీసుకొస్తాడంట. బైబిల్లో వెలుగు చూడకుండా మనం చీకటిలో నడిచేటట్లు అనమాట. చీకటి అంటే సైతాన్ రాజ్యం అండి, అవినీతి, ఇంకా శరీరం కోసమే జీవించడం అన్నమాట. కానీ తండ్రి దేవుడు మనల్ని అంధకార శక్తి నుంచి విడిపించి తన కుమారుని వెలుగు సామ్రాజ్యంలోనికి నడిపించాడనమాట. కొలొస్సీ 1:13. ఆ కుమారుని ద్వారా మనకి విమోచన, ఈ లోక ఆశల నుంచి విమోచన, మన పాపములు క్షమించబడ్డాయి. నాకు ఇది జరిగింది 97లో జరిగిందండి, ఇప్పుడు 27 సంవత్సరాలు. అప్పుడు నేను బైబిల్ చదువుతుంటే పోటాలో పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఇన్ని విషయాలు ఉన్నాయా బైబిల్లో, నాకెందుకు ఇన్ని సంవత్సరాలు తెలియలేదు అని అనుకుంటుంటే పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు 2 కొరింథీ 4:4 చూపించారనమాట. సైతాన్ చేసే పని ఏంటంటే, నువ్వు ఈ లోకంలో మంచి ఫంక్షన్స్, మంచిగా తిను, త్రాగు, ధరించు, దాన్ని కూడా అనుకుంటాడు, లోబివాడు అనుకుంటాడు, అబ్బా నాకు అంతా ఉంది, కానీ తర్వాత నరకానికి తీసుకెళ్తాడు. మనం బైబిల్ గ్రంథం చూడకుండా వాడు చేసే పని కన్నులకి గుడ్డితనాన్ని తీసుకొస్తాడు. కానీ ఆ సౌలు యొక్క పొలుసులు ఎట్లా రాలిపోయినాయో పరిశుద్ధ ఆత్మ దేవుడు మీ అందరిలోకి, మనందరిలోనికి వచ్చి మన కంటి పొలుసులని రాల్చివేయునుగాక. అప్పుడు పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు వెలుగుని చూచినట్లుగా ఎఫెసీ 1:18లో పౌలు చెప్తాడు, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వెలుగు, యేసు ప్రభు వెలుగు చూచినట్లుగా దేవుడు మీ మనోనేత్రములను తెరచునుగాక. మీరు 2వ రాజుల గ్రంథంలో చదివితే 6వ అధ్యాయంలో 17వ వచనంలో ఎలీషా ప్రవక్తని పట్టి బంధించి తీసుకురమ్మని సిరియా రాజు పంపిస్తాడు. ఆయన నిద్రపోతుంటాడు ఎలీషా ప్రవక్త, ఆయన నిద్రపోతున్నాడు కానీ పరలోక తండ్రి నిద్రపోవట్లేదు కదా. ఈయన సిరియా రాజు ఇంతమంది సైనికుల్ని పంపిస్తే పరలోకంలో ఉన్న రాజు సైన్యాధిపతి ఆయన ఎంతమంది సైన్యాన్ని పంపిస్తాడు. ఎలీషా చుట్టూ అగ్ని రథాలు అనమాట, చుట్టూ పెట్టేస్తాడు దోతాన్లో ఎలీషా ఉన్న చోట అనమాట. అప్పుడు గెహాజీ ప్రొద్దునే లేచినప్పుడు ఈ సిరియా సైన్యాన్ని చూస్తాడు, అమ్మో ఎంతమంది ఉన్నారు, మనల్ని పట్టుకోవడానికి వచ్చారంటే. అప్పుడు ఎలీషా కూల్గా చెప్తాడు, వాళ్ళ వైపు ఉన్న వాళ్ళకంటే మన వైపు ఉన్న వాళ్ళే ఎక్కువ మంది, ఎవరున్నారు ఒక్కరు కూడా లేరంటే. అప్పుడు ఎలీషా ప్రార్థిస్తాడు, ప్రభా ఈయన కన్నులు తెరువు అంటే. గెహాజీ మనోనేత్రాలు తెరవబడినప్పుడు గెహాజీ ఏం చూస్తాడంటే ఆ దోతాన్లో ఆ చుట్టూ కూడా ఆ పట్టణం చుట్టూ అగ్ని రథాలు అన్నమాట, అగ్ని దేవదూతలు అగ్ని రథాలు. ఆ రథాలు ఆ దోతాను పట్టణం చుట్టూ ఉన్నాయి. అలాగే గెహాజీకి ఇంకా ఎట్లా కనపడతాయంటే ఎలీషా చుట్టూ అగ్ని రథాలు. దేవుని బిడ్డలకి దేవుడిచ్చే రక్షణ అండి ఇది. తర్వాత ఎలీషాని తమాషా చేస్తాడనమాట. ఆ సిరియా సైన్యం దగ్గరికి వెళ్ళి, మీరు ఎవరిని వెతుకుతున్నారంటే ఎలీషా ప్రవక్త, అవునా నేను చూపిస్తానని చెప్పి ముందు ఏమంటాడంటే ప్రార్థిస్తాడు వాళ్ళ కోసం కూడా, ప్రభా వీళ్ళ కన్నులు పోయేటట్టు చెయ్యాలి. ఆ సిరియా సైన్యం అంతా గుడ్డి వాళ్ళు అయిపోతారనమాట. అప్పుడు వాళ్ళని నడిపించుకొని సరాసరి ఇజ్రాయేలు రాజు కోటలోనికి తీసుకెళ్తాడు. అప్పుడు రాజు చంపేస్తాడు కదండి, అప్పుడు వాళ్ళ కన్నులు వచ్చును కాకంటే మళ్ళీ వచ్చేస్తాయి. అప్పుడు రాజు ఇజ్రాయేల్ రాజు వీళ్ళని చంపేనంటే, వద్దు వద్దు, యుద్ధంలో నువ్వు గెలిస్తే కూడా కత్తిని పట్టుకొని గెలిచిన, చంపొద్దయ్యా, ఎవరిని చంపొద్దు, వాళ్ళకి భోజనం పెట్టి పంపించంటే పంపిస్తాడనమాట. మనం కూడా ఇలాగే దేవుడు మన ఆత్మ కన్నులు తెరవాలి. ఆ సైతాన్ రాజ్యానికి సంబంధించిన పిచాచులు ఉన్నాయా, త్రాగుడు పిచాచి, క్రికెట్ పిచాచులు, తిండిపోతు పిచాచులు, ధనాశ, అసూయ, వాటికి కళ్ళు పోవునుగాక, అవి గుడ్డివైపోవునుగాక, వాటి సైతాన్ రాజ్యం అంతఃకలహానికి గురై కూలిపోవునుగాక. అట్లా మనం దేవుని యొక్క వాక్యం ఎలీషా ఎట్లా వాడాడో అలా వాడాలండి. ఆ తర్వాత సౌలు ఏం చేస్తాడంటే, ఇంకా ఆ దమస్కులో ఇంకా ఆయనకి కళ్ళు వచ్చేసాయి కదా, అప్పుడు మళ్ళీ బైబిల్ని చదువుతున్నాడు. బైబిల్ అంటే పాత నిబంధన అండి, మోషే ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాడు. ఇంకా క్రొత్తది ఇంకా రాలేదు కదా.
500 శతాబ్దాల వరకు రాలేదన్నమాట. పాత నిబంధన చదువుతుంటే ఇప్పుడు ఈ దేవుని యొక్క పరిశుద్ధాత్మ వచ్చింది కదా, ప్రతి పేజీలో యేసుప్రభు కనబడుతున్నాడు అనమాట. పాస్కా గొర్రెపిల్ల యేసుప్రభు కనబడుతున్నాడు, గాడిద మీద వస్తున్నాడు, సిలువలో మరణించాడు యెషయా 53లో, అంతా యేసుప్రభువే కనబడుతున్నాడు పాత నిబంధనలో. అప్పుడు యూదుల ప్రార్థనా మందిరాలకు వెళ్ళి ఈ యేసుప్రభు ఆయననే మెస్సయ్య దేవుడు పంపించారు, కానీ ఆయనని సిలువ వేశారు మన పెద్దలు, కానీ ఆ సిలువ వేసిన యేసుప్రభువే మెస్సయ్య అని చెప్తుంటే వాళ్ళకి చాలా ఆశ్చర్యం. ఇదేంటి ఇప్పటి వరకు యేసుప్రభు దేవుడు అని చెప్తే, మెస్సయ్య అని చెప్తే వాళ్ళని చంపిస్తున్నాడు, ఇప్పుడేంటి ఇలా అని వాళ్ళకి ఏమైనా నటిస్తున్నాడా, అలా నటించి పట్టుకొని పోవడానికి వచ్చాడా అనుకొని చంపాలని ప్లాన్ చేస్తే అక్కడ యేసుప్రభు శిష్యులు ఉంటారు కదా, సౌలుకి చెప్తారు, అయ్యా నేను చంపాలనుకుంటున్నారయ్యా ఇక్కడ ఉన్న యూదులు అంటే. అప్పుడు యూదులు ఏం చేస్తారంటే దమస్కు పట్టణానికి గేట్స్ ఉంటాయి కదండి, ఆ గేటు దగ్గర కావలి వాళ్ళని పెడతారు, కాపలా పెడతారు. సౌలు ఎప్పుడు బయటికి వెళ్ళడానికి వస్తే పట్టుకోవాలి, చంపాలని. అప్పుడు దేవుడు మరి ఎట్లా సాయం చేస్తారు, ఆయనను ఎట్లా రక్షిస్తారంటే ఇంకా ఒక చోట ఆ పండ్లని, ఆ దమస్కులో పండ్లని బయటికి పంపిస్తారండి, గోడ దగ్గర అన్నమాట. సో ఆ పండ్లని ఎట్లా పెడతారంటే పెద్ద గంపల్లో, ఇప్పుడు మామిడి పండ్లు అనుకోండి, పెద్ద గంపలు అనమాట. సో ఆ గంపలో సౌల్ని కూర్చోబెట్టి మీద మళ్ళీ మామిడి పండ్లు పెట్టేసి కనబడకుండా ఆ గంపల్ని బయటికి, అన్ని గంపల్ని పంపిస్తున్నారు కదా, అలా పంపిస్తారనమాట. ఆ విధంగా దేవుడు మొదటిసారి ఆయనను కాపాడతారు. యూదులు మొదటిసారి ఈయనను చంపడానికి కుట్ర అనమాట. సో దమస్కు నుంచి మళ్ళీ ఎక్కడికి వస్తాడు, యెరూషలేంకి వస్తాడనమాట. యెరూషలేం నాకు వచ్చి శిష్యుల్ని కలుసుకోవాలి అని, ఆయన యేసుప్రభు ఆయనను ఎట్లా దర్శించారో చెప్పాలని. కానీ సౌలు అని వినగానే వీళ్ళకి అపోస్తులకు కూడా శిష్యులకి గుండె దడ పుడుతుందంట. ఎందుకంటే అట్లా దౌర్జన్యం చేసి ఇప్పటి వరకు చంపిస్తున్నాడు కదా. అప్పుడు చూడండి బర్నబా, చూడండి ఎంత మంచి వ్యక్తి అంటే బర్నబా పరిశుద్ధాత్మచే నింపబడినవాడు. ఇంతవరకు యేసుప్రభు శిష్యులని కాపాడుతున్నారనమాట. ఒక గాడ్ ఫాదర్గా ఉండి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇప్పుడు సౌలు దగ్గరికి వచ్చి నేను తీసుకెళ్తాను రా నిన్ను అని అపోస్తుల దగ్గరికి తీసుకొస్తాడండి. బర్నబా చాలా ముఖ్యమైన పాత్ర అపోస్తుల సువార్త బోధనలో, అలాగే సౌలు విషయంలో చాలా తీసుకొని వచ్చి చెప్తాడు. మీరు అనుకున్నట్లు పాత సౌలు కాదు, ఆయన దమస్కుకు వెళ్తుంటే యేసుప్రభు దర్శించారు, యేసుప్రభు ఆయనతో మాట్లాడారు, ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మని పొందాడు, దమస్కులో కూడా యేసుప్రభు మెస్సయ్య అని బోధించాడు, దేవుని కుమారుడు అని చెప్పాడు అని చెప్పినప్పుడు మెల్లమెల్లగా ఇంకా అపోస్తులు పేతురు వీళ్ళందరూ కూడా షేక్ హ్యాండ్ ఇస్తారనమాట. ఇచ్చి నువ్వు కూడా ఈ సువార్త పనిలో మాతో భాగస్థుడవు అని. అప్పుడు యెరూషలేంలో అపోస్తులతో కలిసి ఈయన బోధిస్తాడనమాట. అందువల్ల అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు ఆయనని అంగీకరిస్తారు. ఎందుకంటే పేతురు అపోస్తులకు కదండి దేవుడు అధికారం ఇచ్చింది పేతురుకి. సో వాళ్ళతో కలిసి బోధిస్తాడనమాట. అయితే అక్కడ గ్రీక్ మాట్లాడే యూదులతోటి ఈయన వాదించడం మొదలు పెడతాడు. యూదులు యేసుప్రభు మెస్సయ్య కాదు అని ఇంకా అంగీకరించిన వాళ్ళు ఉన్నారు కదా, క్రైస్తవులైన వాళ్ళు కాదు, యూదులతో వాదిస్తూ ఉంటే ఆయన మెస్సయ్య దేవుని కుమారుడు, ఎందుకంటే చాలా జ్ఞానం ఉంటుంది, ఆయన గమాలియేల్ దగ్గర చదువుకుంటాడనమాట సౌలు. వాదిస్తుంటే అప్పుడు వాళ్ళు ప్లాన్ చేస్తారనమాట యూదులు, ఇక్కడ కూడా యెరూషలేంలో చంపాలి అని, సౌల్ని చంపాలని. అప్పుడు వెంటనే దేవుని ఆత్మ వలన ఈ అపోస్తులు ఏం చేస్తారంటే సౌలుతో మాట్లాడి, అయ్యా ఇక్కడ వద్దయ్యా నేను చంపాలనుకుంటున్నారు కనుక దయచేసి నువ్వు తార్సు మీ పట్టణానికి వెళ్ళిపో అని పంపించేస్తారండి. పంపించేసిన తర్వాత అక్కడ ఈ ఇజ్రాయెల్ దేశంలో మరి కింద యూదయాలో, సమరియలో, గలిలియా అంతటా కూడా క్రీస్తు సంఘాల్లో శాంతి వచ్చేసిందంట సౌలు వెళ్ళిపోయిన తర్వాత. అంటే అర్థం ఏంటి అని అంటే సౌలు అపోస్తులతో కలిసి పనిచేయడం దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం కానిది మనం ఏం చేస్తామో అక్కడ శాంతి ఉండదండి, అక్కడ పీస్ డిస్టర్బ్ అవుతుంది. నేను కూడా అనుకున్నాను ఇంత మంచి సౌలు కదా, ఎందుకు ఆయన వెళ్ళిపోయిన తర్వాత పీస్ ఉంది ప్రభా అంటే దేవుడు నాకు బయలుపరిచిన విషయం అన్నమాట.
దేవునికి వేరే ప్లాన్ ఉంది సౌలు విషయంలో, వాళ్ళతో కలిసి పనిచేయడం దేవుని చిత్తం కాదు అని. ఇంకా తర్వాత చూస్తే పేతురు అండి, ఇక్కడ 2 చోట్ల అన్నమాట. నేను రేపటి దినాన మీకు మ్యాప్ ద్వారా వివరిస్తాను. లిద్దా అనే ఒక పట్టణంలో ఉంటాడు. అక్కడ ఆయన సువార్త బోధిస్తుంటే 8 సంవత్సరాల నుంచి ఏనియా అనే ఒక పక్షవాత రోగి అన్నమాట. పక్షవాతంతో బాధపడుతుంటే చూస్తాడు పేతురు, ఆయన వైపు చూస్తాడు. పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా, ఏనియా, యేసుక్రీస్తు నిన్ను బాగు చేస్తున్నాడు, నువ్వు లేచి నడు అనగానే ఏనియా లేచి నడుస్తాడండి. 8 సంవత్సరాల నుంచి పక్షవాతం. ఎప్పుడైతే ఈ అద్భుతాన్ని లిద్దాలో ఉన్న ప్రజలు చూస్తారో వాళ్ళందరూ యేసు ప్రభుని అంగీకరిస్తారు. చాలామంది, అందరూ కాదు కానీ చాలామంది. అంటే ఒక అద్భుతం చేయడం ద్వారా యేసుక్రీస్తు నామంలో అక్కడ అద్భుతం జరిగినప్పుడు ఆత్మలు రక్షణలోకి వస్తున్నాయన్నమాట. లిద్దా ఇక్కడ ఉంటుందండి, యోప్పా సముద్ర తీరాన్ని ఉంటుందన్నమాట. అప్పుడు ఆ యోప్పాలో తబిత అనే ఒక విశ్వాసిని యేసు ప్రభుని అంగీకరించారనమాట. విశ్వాసులు అంటే ఆమె అపోస్తల కార్యాలు 9:36 అండి. ఆమె తన కాలమంతా కూడా సత్కార్యములు చేయుటలో, పేద సాధలకు సహాయం చేయుటలో గడుపుచుండెను. తబిత ప్లేస్లో మీ పేరు పెట్టుకొని చదువుకోండి. జసింతా తన కాలమంతా కూడా సత్కార్యములు చేయుటలో, పేదలకు సహాయం చేయుటలో గడిపెను. ఇది అండి యేసు ప్రభుకి సాక్ష్యం అన్నమాట. ప్రభు నాకు సాక్షులుగా ఉండండి అన్నారు కదా. ఆమె ఒక టైలర్ అన్నమాట. అయితే యోపాలో విధవరాళ్ళందరికీ కూడా ఆమె వాళ్ళ భర్తలు చనిపోయినప్పుడు, ఎక్కువ యోపాలో పేదవాళ్ళు చేపలు పట్టుకునేవాళ్ళండి. సముద్రానికి వెళ్ళినప్పుడు తుఫాన్ వచ్చి చనిపోతే అప్పుడు వారి భార్యలకి అన్నమాట, విధవరాళ్ళు అయిపోతారు కదా, పిల్లలు అనాథలు అయిపోతారు. వాళ్ళకి తల్లిగా ఒక మదర్ తెరీసా తల్లిలాగా, ఏంజిల్ ఆఫ్ మర్సీ, మీరు భయపడొద్దు, ప్రభు ఉన్నారు, నేనున్నాను కదా, వాళ్ళకి బట్టలు ఆహారం ఇస్తూ తన జీవితాన్ని గడుపుతుంది. అప్పుడు ఆమె మరణిస్తుంది అన్నమాట. ఆ సమయంలో పేతురు లిద్దాలో ఉంటాడు. అప్పుడు ఇక్కడి నుంచి శిష్యులను పంపిస్తారు, తొందరగా రండి అని చెప్పి. ఇక్కడ యోపాలో ఉన్న శిష్యులు అన్నమాట. అప్పుడు పేతురు అక్కడికి వెళ్ళగానే అందరూ ఏడుస్తారు, ఈ బంగారు తల్లి మాకు బట్టలు కుట్టించింది అయ్యా, ఇప్పుడు చనిపోయింది, ఇప్పుడు మాకు తల్లి ఎవరు అని. అప్పుడు పేతురు మోకరించి ప్రార్థిస్తాడు. ఆమె మృతదేహం ఉంచిన చోట ప్రార్థించి తబిత లెమ్ము అనగానే ఆమె లేచి కూర్చుంటుందండి. అప్పుడు కింద ఉన్న వాళ్ళందరినీ పిలుస్తాడు, ఇదిగో మీ బంగారు తల్లి చూడండి, దేవుడు బ్రతికించారు, యేసు ప్రభు బ్రతికించారు, మీకు తల్లి కావాలి కదా అని. అప్పుడు మరణించిన తబిత లేచింది అనగానే యోప్పాలో అనేక మంది యేసు ప్రభుని అంగీకరిస్తారండి. అది మనం నేర్చుకోవాలి. అక్కడ సౌలుని పట్టుకున్నారు, ఇక్కడ తబితాని బ్రతికించారనమాట. మనం కూడా తబిత లాగా యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత, బర్నబా చూస్తే ఆ అపోస్తులకు ఒక గాడ్ ఫాదర్ లాగా ఉంటున్నాడు. మరి తబిత చూస్తే ఆమె ఉన్నటువంటి ఆ పట్టణంలో విధవరాళ్ళకి ఒక తల్లిలాగా ఉందన్నమాట. ఆమె దగ్గర ఏముంది, ఒక సూది దారమే అంతే, బట్టలు కుట్టిస్తుంది. ఆమె వేసుకుందయ్యా ఇన్ని చీరలు అని చెప్పట్లేదు, కానీ విధవరాళ్ళకి ఇచ్చిన చీరలు మాత్రమే దేవుని దగ్గర లెక్కకు వస్తాయన్నమాట. పేదవాళ్ళకి పెట్టిన అన్నము, వాళ్ళకి ఇచ్చిన బట్టలు పరలోకంలో మన బ్యాంక్ అకౌంట్, మనం వేసుకున్నవి కాదనమాట. కనుక ఆమెను ఆదర్శంగా తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, సౌల్ని దర్శించినట్లుగా మా పిల్లల్ని దర్శించండి. ఈరోజు 70,000 మంది యవనస్తుల్ని దర్శించండి ప్రభా. గుర్రం మీద నుంచి పడేసేయండి ప్రభా. వాళ్ళ కంటి పొలుసులు రాలిపోను గాక. వాళ్ళు సౌలుని పౌలుగా మార్చి ఎలా మీ చేతిలో మంచి పాత్రగా వాడుకున్నారో మా పిల్లల్ని వాడుకోనండి. భార్యల్ని హింసించే భర్తల్ని దర్శించి ప్రేమ కలిగిన భర్తలుగా మార్చండి ప్రభా. అలాగే నాయన తబిత ఎలా అందరికీ యోప్పాలో విధవరాళ్ళకి ఒక తల్లిగా, మదర్ తెరీసా తల్లిలాగా ఉందో, ఏంజిల్ ఆఫ్ మర్సీ లాగా మేము కూడా మా చుట్టూ ఉన్న విధవరాళ్ళ పట్ల, పేదల పట్ల కరుణ కలిగి మీ ప్రేమకి సాక్షులుగా జీవించే కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. సౌల్ని దర్శించిన ఆ యేసు
మన పిల్లల్ని దారి తప్పిన వాళ్ళందరినీ దర్శించును గాక. తబితలాగా మనం కూడా కరుణ కలిగి మన చుట్టూ ఉన్న వాళ్ళకి యేసు ప్రభు ప్రేమను అందిద్దాం. క్రిస్టియానిటీ అంటే యేసు ప్రభు ప్రేమని ఇతరులకు అందించడమే. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మంచు జల్లు ఇది మహిమ జల్లు మంచు జల్లు